మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చదువుతుంది. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. చాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మనం బలహీనమవుట, మనం కృంగిపోవుట, మనం అవమానపరచబడటం, హేళన చేయబడటం చూసి ఆనందిస్తూ ఉంటాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రాన మనము కృంగిపోవలసిన పని లేదు. అందుకని 7వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా కొరకు అయినను ఏమైనను అవమానపరచబడినను, హేళన చేయబడినను, సమస్యల చేత కృంగబడినను, అనారోగ్యాల చేత బాధించబడినను, ఏమైనను మన జీవితంలో మన పరిస్థితుల్లో ఏది జరిగినను, ఏమైనను ఎలాంటి పరిస్థితులు మనకు తటస్థించినను, ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ కర్త, ఏమైనను దేవుని కొరకు ఎదురు చూడాలి. అంటే దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూడాలి. దేవుడు చేయు మేలు కొరకు ఎదురు చూడాలి. దేవుడు చేయు అవకాశం కొరకు ఎదురు చూడాలి. మన మనుషులను చూసి ఎవరో చేస్తారు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో మేలు చేస్తారని వాళ్ళకి ఎదురు చూస్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క ఎదురు చూడలేదు. ఏ పరిస్థితుల్లో మన జీవితంలో ఎదురైనను, ఎటువంటి బలహీనతలో మనం పడిపోయినానో ఒకటి గమనించండి, మనం ఎంత దౌర్భాగ్యం అయిపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఎంత జారిపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఎంత శోధించబడుతున్నా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే దేవుడు మనకి సహాయం చేయాలని ఎప్పుడు మన అంతే ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, అయినను యెహోవా కొరకు ఎదురు చూచెదను, నా రక్షణకర్త అయిన నా దేవుడి కొరకు. రక్షించే దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు, సహాయం చేసే దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు, స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడన్న సంగతి తెలుసు. మనకు దేవుడు తెలుసు, అదే మన ఆధిక్యం. హల్లెలూయా. మనం మొరపెట్టినప్పుడు అతిక్రమంలో దాచిపెట్టువాడు పిల్లలు కానీ వాడు మోపుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు. హల్లెలూయా. మనకు దేవుడు తెలుసు, మన పాపము మనకు తెలుసు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని పాదాలు పట్టుకుంటామో, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటామో, ప్రార్థన చేస్తామో, మన రక్షణకర్త అయిన దేవుడు మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన పరిస్థితులు ఎంత జారిపోయినను, దిగజారిపోయినను, ఏ స్థితిలోనైనాను దేవుడు మనకి
సహాయము చేస్తాను. హల్లెలూయా. సంసోను కళ్ళు పొడిచేశారు, ఇక బలహీనుడైపోయాడు. పెద్ద పిల్లర్కి కట్టబడ్డాడు. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు ఒక్కసారి సహాయము చెయ్యవా. హల్లెలూయా. ఈ స్థితిలో నాకు సహాయము చేయవా, ఈ స్థితిలో నాకు బలాన్నివ్వా, ఈ స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంసోనుకి మరలా బలాన్ని ఇచ్చాడు. సంసోను అనుకోవచ్చు, నా బలంకు జుట్టుగా ఉంది కదా, జుట్టు లేకపోతే నాకు సహాయం ఎక్కడ నుంచి, జుట్టులోనే ఉంది కానీ జుట్టు లేకపోయినా సహాయం చేయగలిగిన దేవుడు ఎవరున్నారు? అయ్యో నేను పడిపోయాను కదా, నేను నమ్మకంగా లేను కదా, నేను పాపంలో పడిపోయాను కదా, నేను నమ్మకం ఉండలేదు కదా, జారిపోయాను కదా, నెమ్మది లేదు కదా, నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను కదా, నాకు సహాయం చేస్తాడా అని మీరు అనుకోవచ్చు. ఏ స్థితికైనా ఆయన చాలా దేవుడు. సంసోను సమస్త పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, కానీ దేవుడు మరలా సంసోనుకి ఏమి ఇచ్చాడు తెలుసా? బలాన్ని ఇచ్చాడు. ఒక మాట చెప్తాడు, మన భక్తిలో లేదు బలం, మన శరీరంలో లేదు బలం. అయ్యో నా తెలివితేటలు అయిపోయినాయే, నా బలం తరిగిపోయిందే, నా జ్ఞానం తరిగిపోయిందే, నేను బలహీన అయిపోయాడా అని అనుకోవసరం లేదు. మనకి బలాన్ని ఇచ్చేవాడు, మనకి సహాయం చేయవాడు, మనల్ని నిలబెట్టేవాడు, మనకు మేలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. రక్షణకర్త అయిన దేవుడు మనకు తెలుసు, మేలు చేసే దేవుడు మనకు తెలుసు, స్వస్థపరిచే దేవుడు మనకు తెలుసు. అంటున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా కాదా? అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడికి. మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడని అందరూ మర్చిపోవాలి, మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడని అందరూ మర్చిపోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా ఏమైనానో పరిస్థితులు ఎటువంటి స్థితుల్లో జారిపోయినాను, బలహీనమైపోయిన, అనారోగ్యం పాలైన, అప్పుల పాలైన, శ్రమల పాలైన, నిందల పాలైన, అవమానాల పాలైన, ఏ పరిస్థితుల్లోనైనా మన రక్షణకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చదువు చదువు. రక్షణకర్త అయిన నా దేవుని కొరకు అది కనిపెట్టు. సహాయం చేసే ప్రభు మీద కనిపెట్టు, సహాయం చేసే ప్రభు వైపు కనిపెట్టు. ఇక నాకు మేలు దొరకదు, ఇక నాకు ఆశీర్వాదం దొరకదు, ఇక నాకు దేవుడు సహాయం చేయడము, దేవుడు నాకు మేలు చేయడము అని అన్నాడు అవిశ్వాసంలో. ఆయనను కనిపెట్టు, మనుషులు కాదు కనిపెట్టాల్సి. మనుషులు మెప్పించి మనుషుల దగ్గర నుంచి సహాయం ఎంతకాలం పొందుతాం, ఎంతకాలం పొందుతాం? నచ్చినంత కాలం వాళ్ళని ఉంటుంది, నచ్చని రోజు చెప్తాం. దేవుని కొరకు కనిపెట్టుకో, దేవుని సహాయం కొరకు కనిపెట్టుకో. దేవుడు అంటున్నాడు, నమ్మకమైన వారికి దీవులను మెండుగా కలిగి. మాట చెప్తా గమనించు, దేవుడు ఆశీర్వదించాలంటే ఎంతో సమయం పడుతుంది. మరి నన్ను ఆశీర్వదించడయ్యా అంటే నమ్మకం ఉండాలి. నమ్మకంలో గుడికే రాలేదు, నమ్మకంగా ప్రార్థనే చేయలేము, నమ్మకంగా దేవుడిలో మనం చేసిన తీర్మానాలనే మనము పాటించలేము, కొనసాగించలేము. కొద్ది రోజులు ఒక రకంగా ఉంటాం, కొద్ది రోజులు ఒక రకంగా ఉంటాం, కొద్ది రోజులు భక్తిగా ఉంటాం, కొద్ది రోజులు ప్రార్థన చేస్తాం.
కొద్ది రోజులు అన్నీ చేస్తానంటాం, కొద్ది రోజుల తర్వాత ఏమీ చేయలేక సాయాలు పెడతాం. దేవుడు పెట్టారా, నువ్వు కనిపెట్టుకోవాల్సిన వారిని కనిపెట్టుకోవట్లా. లోకాన్ని దేవుడు పెట్టారా, లోకంలో ఉన్న వాటిని కనిపెట్టుకుంటాం. ఎందుకంటే అవే మనలో బాగు చేస్తాయి అనుకుంటున్నావు, కానీ అయ్యే నిన్ను పొగ చేస్తావు, అవే నిన్ను పాతాళానికి తీసుకెళ్తావు. అడియాశలే నిన్ను ఈ లోకంలో ఏడుస్తున్నాయి. ఏదో చేద్దాము, ఏదో సంపాదిద్దాము, ఏదో బాగుపడదాము, ఏదో అద్భుతములు జరిగిపోతే ఒక రేంజ్లో వెళ్ళిపోదాం అనుకుని మరి ప్రయాసం మొత్తం సంతోషం సమాధానములని వ్యర్థమైనదిగా ప్రతి ప్రసంగాలు మనం చెప్తాం. దేవుడు పెట్టారా, మరి మా పరిస్థితి ఏంటయ్యా, మా పరిస్థితి ఏంటి అంటే నీవు రక్షణకర్త అయిన యెహోవాను కనిపెట్టుకో. మనుషులను కనిపెట్టుకుంటాం, వాళ్ళని కనిపెట్టుకుంటాం, వీళ్ళని కనిపెట్టుకుంటాం, మానే దేవుడిని కనిపెట్టుకో. దేవుడు పెట్టారా, అక్కడ ఇంకా చెప్తున్నాడు, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందేరు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఎవరు వస్తారనా, ఏదో సహాయం చేస్తారనా? దేవుడి కొరకు కనిపెట్టుకో, ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో కనిపెట్టు, ఆయన సహాయం కొరకు కనిపెట్టు, ఆయన కృప కొరకు కనిపెట్టు. ఎవరో ఏదో చెప్తారని ఎప్పుడు ఆశించాలి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడమే. ఎవరు ఆదరించరు, దేవుడు ఒక్కడే మనల్ని ఆదరించారు. ఆయన చేతనే మనము ఆదరించబడుతున్నాం. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఆయన చేతనే మనం బలపరచబడుతున్నాం, ఆయన చేతనే మనం ఆదరించబడుతున్నాం, ఆయన చోటనే బ్రతికించబడుతున్నాం, ఆయన చేతనే మనకు ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద జీవము కలిగి ఉన్నాము అంటే ఎవరిదే తెలుసా? దేవుడిదే. అటువంటి దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, విశ్వాసాన్ని విడిచిపెట్టి, మనుషుల యొక్క చూత నీకు కలిగినయే నీకు దేవుడు అనుకుంటే, నీకు కలిగినయే నీకు ఆధారం అనుకుంటే లోకంలో నష్టపోయే ప్రమాదం. అందుకని ఇంకా చెప్తున్నాడు, ఏమైనాను, ఏ స్థితికైనా, ఏ పరిస్థితులైనా నువ్వు నీ దేవుడైనా రక్షణకర్త. హల్లెలూయా. నేనేమన్నా తెలుసా, మనల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు. దానియేలు అంటాడు, నమ్మకం అంటారు, అగ్నిగుణంలో పడేసినప్పుడు శబరిమేషు రాజా నమ్మకనేశ్వరు, నువ్వు మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను అనేక మంది ఈ లోకంలో ఉన్న వాటి కొరకు దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు దేవుడికి దూరం అయిపోతున్నారు. అటు వారి కోసం అంత సమయంలో ప్రార్థన చేశాం. దేవుడికి దూరం అయిపోతున్న వారు కొంతమంది యవనస్తులు కూడా ప్రార్థన చేశారు. ఎందుకు దూరం అయిపోతున్నారయ్యా అంటే ఒక ఆశీర్వాదం, లోకంలో వాటి కొరకు దూరం అయిపోతుంది. ప్రభుత్వం నీవు నేను కూడా మనము కూడా
మన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి బలహీనతలో మనం ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మన రక్షణకర్త మనకి సహాయం చేయగలిగిన దేవుడు. ఈ భూమి మీద ఎవరికైనా సహాయం చేయగలిగిన దేవుడు ఆయన ఉంటాడు. రక్షించేవాడు ఒకడే. మన ప్రాణ ఆత్మ శరీరాలని రక్షించే దేవుడు ఆయన ఒకడే. హల్లెలూయా. అటువంటి దేవుడిని కనిపెట్టుకో. ఎవరెవరినో కనిపెట్టుకొని, ఎవరెవరి మీదో ఆధారపడి ఈ మనసును పాడు చేసుకొని, భక్తిని పాడు చేసుకొని, ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకొని, మనకు వచ్చిన చావు ఏంటంటే అవసరమైనప్పుడు దేవుడు అంటాం, అవసరం చేయాలని దేవుడు లేదు. అక్కడే దేవుడికి మనకి కనెక్షన్ అయిపోతాం. అవసరం ఉన్నప్పుడు రక్షణకర్త అయిన దేవుడు బాగానే కనిపించుకుంటాం. పగలో రాత్రి ఎప్పుడంటే అవసరం తీరిపోయినాక మేలు జరిగినా కనిపెట్టుకుంటావా? కనిపెట్టుకోవాలనుకుంటాం, కానీ కనిపెట్టుకున్నాం. అసలు కనిపెట్టుకుంటే మళ్ళీ పడిపోయే పరిస్థితే. నువ్వు కనిపెట్టుకో. ఎందుకంటే సైతాన్ గాడి నిన్ను బలహీన పరచడానికి ఎప్పుడు పక్కన కూర్చుంటాడు. ఏదో విధంగా పొంగ చేయాలి, ఏదో విధంగా బలహీనపరచాలి. వాడిని వీడిని ఈ లోకము ఆశలు, ఈ లోకంలో రంగులు, ఈ లోకంలో దానము, వెండి, బంగారం అన్నింటిని మనం చూపించి దానివల్ల అదే వాటన్నిటిని మనకు చూపించి మనల్ని బలహీనపరుస్తున్నాడు. మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. మనకి ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనకు దేవుడు సహాయం చేశాడు. ఆ దేవుని అన్నడూ విడిచిపెట్టకుండా, మరిచిపోకుండా, అల్పకాలమైన పాప భోగముల కొరకు, కొద్దిపాటి వాటి కొరకు దేవుణ్ణి మర్చిపోవడం, విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే మళ్ళీ బాగా అవుతాం. అంత మాత్రం దేవుడు నిర్దోషే సుమార్. అయినా దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? రక్షణకర్త అయిన దేవుడు నీకు సహాయం చేస్తానే ఉంటాడు. ప్రభుత్వంతో ప్రేమిన దేవుడు పిల్లరా, అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీక గ్రంథంలో చెప్తున్నాడు, గ్రంథకర్త ఏ పరిస్థితుల్లో నేను, ఎటువంటి ఇబ్బందులు నేను, మన రక్షణకర్త యెహోవా కొరకు మనం ఏం చేయాలి సార్? కనిపెట్టుకోవాలి. ఈనాటి నుంచి అయినాను నువ్వు దేవుని కొరకు కనిపెట్టు, దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టు, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టు. ప్రార్థన చేయి, ఎదురు చూడు, కనిపెట్టు. కొద్ది నిమిషాలైనను దేవుడి సన్నిధిలో ఉండలేవు, కనిపెట్టుకొని ఉండలేవు, ఎదురు చూడలేవు. దేవుడు దగ్గర యాకోబు ఆ రాత్రంతా పెరుగులాడు కనిపెట్టుకున్నాడు. ఒక రేత్రంతా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. యాకోబు జీవితమే ఆ రోజు నుంచి మారిపోయింది. నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు కానీ కనిపెట్టుకోలేకపోతున్నావు, సహనంగా ఉండలేకపోతున్నావు. కొంతమంది ఒక్కరు గురించి పిచ్చిగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అసలు స్థిరంగా గుళ్ళు కూర్చోరుగా, కూర్చోరు. నమ్మకం గుళ్ళో ప్రార్థన చేయరు, గుళ్ళో కనిపెట్టడం. బాధలు ఎన్ని ఉన్నా సరే కొంతమంది గుళ్ళో కూర్చోరు. ఎన్ని బాధలు ఉన్నా గుళ్ళో ఉంటాయి, ఇష్టపడరు. ఇంకో మాట చెప్తాను, దేవుడి సన్నిధిలో ఒక 2-3 గంటలైనా కూర్చొని కనిపెట్టే అనుభవం ఉందా?
కనిపెట్టుకున్నట్టు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడి పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టినట్టు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం వ్యక్తితో మాట్లాడకూడదు అనుకున్నాం, అక్కడ వచ్చి మన ముందు కూర్చొని ఉన్నాడు అనుకో, ఒక పూట అంతా ఏం చేస్తాం? మాట్లాడతాం. మరి దేవుడు మాట్లాడలేదా? దేవుడు నాకు ఏం చెప్పలేదు. ఏనాడు కూర్చున్నావయ్యా? ఏనాడు కనిపెట్టుకున్నావయ్యా? ఏనాడు సహాయం కోరావయ్యా? ఏనాడు ప్రార్థన చేసావయ్యా? కొంతమంది అవసరాలు తీరేదాకానే చేస్తారు, కొంతమంది అది కూడా చేయదు. అవసరాల కోసం పరిగెత్తుకు వచ్చి ప్రార్థన చేస్తారు, అవసరాలు తిరిగే పరిస్థితికి వచ్చిపోయి మానేసి చక్కగా ఎల్లో హ్యాపీగా ప్యాన్ వేసుకుంటుంటారు. అది కూడా చేత కావట్లేదే. దేవుడు పెట్టారా? కనిపెట్టుకో దేవుడి సన్నిధిలో. అరే మనుషులు కనిపెట్టుకుంటాం, అరే వస్తారు, ఈడే ఎప్పుడు ఏమిస్తారు, వాళ్ళు ఏమిస్తారు, వీళ్ళు ఏమిస్తారు. మనుషులు కనిపెట్టుకుంటాం, మనుషుల యొక్క వాళ్ళ సైకాలజీ తెలుసుకొని అలా చేస్తే చేస్తారు, ఎలా చేస్తే చేస్తారు, సహాయం చేస్తారని చెప్పి వాళ్ళని మెప్పిస్తున్నామే. కానీ దేవుడు సహాయం చేస్తాడు, దేవుడిని మెప్పిద్దాము, దేవుడి కొరకు బతుకుదామన్న ఆలోచన మాత్రం దేవుడికి పెట్టారా? గమనించండి, సహాయం చేసే రక్షణకర్త అయిన దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. మనుషుల్ని కనిపెట్టుకుంటారు చాలా మంది. ఎప్పుడు వస్తారు రోజువారీ ఇచ్చేవాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీడెప్పుడు వస్తాడు, వీడెప్పుడు వస్తాడు. గోమంది ఒకళ్ళకి వెయిట్కి వెళ్ళినా రోజువారీ వస్తాడు, చూస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళలేదు, నేను చిన్న ఫోన్ చేసి వచ్చేస్తాను. అక్కడికి వెళ్ళినా మన మనసు దేవుడు అది వచ్చాడేమో వెళ్ళిపోయాడేమో, అది వచ్చాడేమో వెళ్ళిపోయాడేమో, దాని వెళ్ళిపోయాడు. ఆడిప్పుడు వెళ్ళిపోతే మరి రాడు వారం దాకా. ఈ లోపల డబ్బులు అవసరం. అదే ఆడి కనిపెట్టుకుంటున్నావే జాగ్రత్తగా. మరి దేవుడిని ఎందుకు కనిపెట్టుకోలేకపోతాం? దేవుడు వస్తాడేమో, దేవుడు వెళ్ళిపోతాడేమో, నేను లేట్కి వెళ్తున్నా, దేవుడు వెళ్ళిపోతాడేమో, అయ్యో నా సమయం దాటిపోయింది, దేవుడు వెళ్ళిపోతాడేమో ఉందా? ఎక్కడికి వెళ్తాడులే, ఆయన ఉంటాడు. ఎప్పుడు వెళ్తే ఏమైంది? పెట్టుకో. దాటిపో వెళ్ళిపోయడం చేయగలిగేవి లేదు. మన జీవితంలో రక్షణకర్త అయిన దేవుడు మనకి అందుబాటులో ఉన్నంతసేపు ఆయన కదా. ఆయన దాటి వెళ్ళిపోయాడు, దాటి అలాగయ్యా అదే కదా నీదేమా. తండ్రి ప్రేమనంట బిడ్డలు ఏం చేస్తారు? సులభంగా తీసుకుంటారు. నేనంటే మా డాడీకి మా మమ్మీకి చాలా ఇష్టం. నన్ను ఏమంటలేదు, ఏం చేస్తాను, కాసేపు వెళుతాం, కాసేపు కింద పడి వదులుదాం, ఏమన్నా చేస్తావు ఎత్తుకుంటారు. దేవుడి ప్రేమ కూడా నీకు ఎలా కనపడుతుంది సార్? చులకనగా కనపడుతుంది. ఏమనాలే, ఏమనలే, ఏమైందిలే, ఏం జరిగిందిలే, చూసుకుందామలే, మళ్ళీ ఏడుతాగా, మళ్ళీ ప్రార్థన చేస్తాగా, మళ్ళీ దేవుడు చూసుకుంటాడుగా, విడిచిపెట్టడుగా, చాలా వద్ద రోడ్డు మీద పడదాంగా, దేవుడు నాకు ఏం చేశాడు, ఏమి ఇచ్చాడని. ప్రభుత్వం దేవుడు గమనించు. దేవుడు అయినా ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలో అయినా రక్షణకర్త యెహోవాను కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా? ఆయనను కనిపెట్టుకోవాలి. నువ్వు జనాలు కనిపెట్టుకుంటావు, ఎవరెవరిలో కనిపెట్టుకుంటావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. కనిపెట్టుకోవాల్సిన చోట వదిలేస్తావు, వదిలేసే చోట కనిపెట్టుకో. దేవుడు పెట్టారా? అందుకని ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు. నీకు రక్షణకర్త అయిన దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షించే దేవుడు, విమోచించే దేవుడు, ఈ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. యోసేపు గోతులో పడ్డాడు, జైల్లో పడ్డాడు, పట్టాడు లేదా?
తెల్లారిపాటికి వచ్చేసిందా? సంవత్సరానికి బాగుపడ్డా? కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూశాను. నువ్వెంతకాలం ఎదురు చూస్తున్నావు? తెల్లారిపాటి జరగాలి నీకు మేలు. తెల్లారిపాటి అద్భుతాలు జరిగిపోయి మేడగట్టే పైన కూర్చొని చెయ్యి ఊపుతాం అంతేగా. ఆ మేడగడతా కూడా సంవత్సరం టైం పడుతున్నాయి. అంత కూడా సాగోయి నువ్వు. అది కడతా కూడా సంవత్సరం టైం పడుతుంది చెయ్యి ఊపుగాలి అంటే. అదే ఈ లోపలే ఆగమయ్యే అద్భుతాలు జరిగిపోవాలి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి. కనిపెట్టుకోవాల్సిన దేవుడు లేసి ఎవరెవరో కనిపెట్టుకుంటున్నాం. మీకు గ్రంథంలో చెప్తున్నాడు, ఏమైనాను ఏ పరిస్థితుల్లోనైనా నీ రక్షణకర్త యెహోవాను కనిపెట్టుకో. హల్లెలూయా. చదువు. నా దేవుడు అది చెప్పడికి నన్ను ఇలా చేశాను సంతోషపడతాం కదా, ప్రార్థన చేస్తాం. మనం బలహీనం అయిపోయినప్పుడు, మనం శ్రమలో పడిపోయినప్పుడు, శోధనలో పడిపోయినప్పుడు అమ్మవాది గారు ఏం చేస్తారు తెలుసా? మన శత్రువు ఎవరో? మన ఇంటి పక్కన. మన శత్రువు ఎవరో? మన చుట్టాల. మన శత్రువు ఎవరు? ఆ ఊళ్ళో ఉన్నాడు ఆడిన శత్రువు. వాళ్ళు అన్నారు చాలా పని చేస్తా అన్నాడు అయ్యారు. నాకు నా పిల్లలు ఏం చేస్తానంట? మరి నీకేం పరిస్థితి పైన నువ్వు ప్రార్థన కాదు, ప్రార్థన ఎవరో భయపడవు. ఏం చేస్తాంటే చేసుకోవాలి. ఒకవేళ చేసిన మనం ఏం చేస్తాం? తాళ్ళలో వెళ్ళిపోమా, రేగులను బట్టి పెట్టమా? అమ్మవాది చెప్తున్నాడు, నువ్వు నన్ను సమస్యలు నెట్టివేసిన, ఇరుకులు నెట్టివేసిన, ఇబ్బందులను నెట్టివేసిన, కష్టాలను నెట్టివేసిన, శోధనలను నెట్టివేసిన నా శత్రువా కంగారు పడవాక నేనేం చేస్తాను? ప్రార్థన. హల్లెలూయా. మనకి ఏదైనా ఒక్క పాపం ప్రార్థన మానేసి వదిలేమంటాం. మనకి ఏదైనా ఇబ్బంది ఒక్క మానసం ముందు మానేసి ఏం తెలుసా? చెప్పాలి. దిగు మానేయచ్చుగా, దిగు మానేయచ్చుగా, ఫోన్ చూడటం మానేయచ్చుగా, సీరియల్ చూడటం మానేయచ్చుగా. అది పెట్టు, అది ఒక్క పెట్టు, చూద్దాం కాసేపు. నీకు బాగాలేదు పర్లేదు, లేదు చెవు బాగా ఉన్నాయి కానీ వింటాలి. నేర్చుకున్న కళ్ళు ఉన్నాయి చూస్తారా కోడేవు. గమనించండి, మన అపవాది మన స్థితిని చూసి సంతోషిస్తూ ఉంటాడు. మన పరిస్థితిని చూసి అది ఆనందిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గ్రంథకర్త చెప్తున్నాడు, ఏ స్థితిలో నేను ఎట్టి పరిస్థితుల్లో జారిపోయి, ఎటువంటి శ్రమ శోధన ఎరుకు నా మీదకి వచ్చిన నేను రక్షకర్త యెహోవాను కొరకు కనిపెట్టుకొని ఏం చేస్తా? నువ్వు నా మీద ఆనందించమాక. చూడు, పిల్లలు చెప్పుకుంటా ఉంటారు స్కూల్, రే మా అమ్మ కొట్టిందని హ్యాపీగా ఉంది కదా, మాస్టర్ కొట్టాడని అదేం చెప్తాడు? మనం చూసి నవ్వుతూ ఉంటాడు. ఒకడు అయ్యో అనేవాడు ఉంటాడు, అవ్వడం కొట్టాడా, మా కొట్టాడా, ఏదిందా, బాగుందా. అపవాది కూడా మన నాన్న తెలుసా? బాగుందా, ఏదిందా, ప్రార్థన వెళ్ళావుగా, దేవుడు అన్నావుగా, పరిచర్య అన్నావుగా, అక్కడికి వెళ్తా అన్నావు, ఎవరికి వెళ్తా అన్నావు, అది చేస్తా అన్నావు, ఇది చేస్తా, బాగుందా బాగుంటావుగా అన్నారా? ఆగొచ్చుగా, ఉండొచ్చుగా. గమనించండి, అమ్మవాది ఎప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా? మనం పడిపోతే సంతోషిస్తాం. మన చర్చి మానేసి తిరుగుతుంటే ఆయన సంతోషించేవాడు ఇంకో ఎవరో. దేవుడు అయ్యో నా బిడ్డ నాకు దూరం అవుతున్నాడు అని గొప్పపడతాడు. అమ్మవాది కానీ హ్యాపీగా సంతోషిస్తాం.
మానే 4 వారాలు మానే టెక్నిక్ అలుగుతూ ఉండాలి. ఇటు 3 రోజులు మానే ఇక ప్రార్థన చేయబోతూ ఉండాలి. ఇది చూడు కలిసి వచ్చింది రేపు నుంచి. అందుకని చెప్తున్నాడు చదువు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా అతిశయపడవద్దు. చదువు. ఏమడినాను? హల్లెలూయా. ఎంతమంది పడిపోయారు ఎక్కడ? లేపుతారా లేదా? నేను ఎక్కడ పడిపోయాను గారు? నేను బాగానే ఉన్నాను కదా, గుడికి రాబోయిన బాగానే జరుగుతుంది, అప్పుడప్పుడు వచ్చిన బాగానే ఉన్నాం, మనిషిన బాగానే ఉన్నాం, బాగానే ఉన్నాగా. గమనించండి, దేవుడి సహవాసం లేనోడు, దేవుడు లేనోడు ఎలా అంటే దేవుడితో సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, బల లేకుండా, బోధ లేకుండా లేనోడు పడిపోయిందంటే ఒక్కొక్కసారి ఏంటి తెలుసా, పక్కకి కూడా తెలియదు, మనం జారిపోతున్నట్టు కూడా తెలియదు, దేవుడికి దూరం అవుతున్నట్టు కూడా తెలియకుండా సైతాన్ గారు మనం మేనేజ్ చేస్తాం. కొంతకాలం తెలిసింది, మనం చాలా కాలం అయింది పడిపోయింది. చెప్తున్నాడు, నేను పడిపోయినను తిరిగి ప్రాంతం. హల్లెలూయా. ఆత్మీయంగా పడిపోయినా, ఆర్థికంగా పడిపోయినా, అనారోగ్యంగా పడిపోయినా, నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, దేవుడు ప్రార్థన చేసినప్పుడు, రక్షణకర్త దేవుడిని కనిపెట్టుకున్నప్పుడు తిరిగి దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? పైకి వెళ్తాడు. చదువు చదువు. అబ్బా ఎక్కడ? అది ఒక్కోసారి కూర్చోవలసి వచ్చింది, తప్పేదే ఉంది. ఒకసారి శ్రమలు వస్తాయి, ఒకసారి నష్టాలు వస్తాయి, ఒకసారి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఏ స్థితిలో అయినా చెప్తున్నాడు, అంధకారంలో కూర్చున్నాను. హల్లెలూయా. ఎట్ట బతకాలయ్యా? దేవుడు ఉంటాడు. ఎట్ట నిలబడగలనయ్యా? దేవుడు నిలబెడతాడు. ఎట్ట నడవగలనయ్యా? దేవుడు నడిపిస్తాడు. నడువు. ఎలా జరిగిద్దయ్యా నా జీవితంలో? దేవుడు చేస్తాడు. అంధకారంలో కూర్చున్న దేవుడు మనకి ఎలాగా ఉంటాడు తెలుసా? వెలుగుగా ఉంటాడు. ఈ సమస్యలు ఎలా? దేవుడు ఉన్నాడు. ఈ బాధల్లో ఎలా? దేవుడు ఉన్నాడు. నిందల్లో, అవమానాలు, అంధకారంలో కూర్చున్నాను. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయము నా దగ్గరికి రాదు, నీ గుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించు. హల్లెలూయా. అంధకారంలో కూర్చున్నాను, దేవుడు మనకు ఎలా ఉన్నాడు తెలుసా? వెలుగుగా ఉన్నాడు. ఏ స్థితిలోనైనా దేవుడు నీకున్నాడు, ఏ పరిస్థితిలోనైనా దేవుడు నీకున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీ సహాయం చేస్తాడు. హల్లెలూయా. చాలు చాలు. ప్రభువుకు దేవుడు పెట్టాడా కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము పడిపోయినను తిరిగి లేవనెత్తే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనము ఏ సమస్యలు ఇరుక్కుపోయాను, ఏ బాధలు ఇరుక్కుపోయాను, ఏ శ్రమలో ఇరుక్కుపోయినాను, తెలిసి చేసినా తెలియక చేసిన మనం ప్రార్థించి కనిపెట్టుకున్నప్పుడు మనకు రక్షణకర్త అయిన దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎన్నడూ మనము ప్రభువుకు దూరం అవ్వకుండా, ప్రార్థనకు దూరం అవ్వకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటాం. దూరం అయిపోతే మళ్ళీ మనం తిరిగి లేచే అవకాశం ఉంది. ఒకవేళ జారిపోయిన, పడిపోయిన, నెలల పాలైనా నువ్వు నేను చేయాల్సింది తెలుసా? మనం ప్రార్థించి
కనిపెట్టుకున్నట్టయితే ఆ పరిస్థితుల్లో కూడా అపాయములైనను ఉపాయము లేని వారు కాము అన్నారు. అపాయాలు వస్తాయి, కానీ ఉపాయం ఇచ్చే దేవుడు వెలుగుగా మనతో ఉంటాడు. మన వెలుగైన దేవుడిని అంధకారంలోని వ్యక్తి స్థితిలోని మన దేవుడు మనకు వెలుగుగా ఉన్నాడు. మనం ఆయన ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నట్లయితే దేవుడు గొప్ప మేలు ఆశీర్వాదాలు మన జీవితాల్లో జరిగించుగా ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్క మోకరించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని బలపరచు దేవుడు, అద్భుతము ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని కృపను పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దేవుడు నీకు సహాయం చేయాలని చూస్తున్నాడు. దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు. నువ్వు చీకట్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను, అనారోగ్యంలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రార్థన చేయి. రక్షణకర్త అయిన దేవుడు నీకు సహాయకుడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేనున్నానుగా. నన్ను కనిపెట్టుకోకుండా మనుషుల్లో కనిపెట్టుకుంటావే. నేనున్నానుగా మేలు చేయవాడను, నేనున్నానుగా అద్భుతములు చేయవాడను, నేనున్నానుగా ఆశీర్వాదం ఇచ్చేవాడను, నేనున్నానుగా లేవనెత్తువాడను, నేనున్నానుగా కృప చూపు దేవుడులని ప్రభు మాట్లాడుతుండగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టుకున్నట్లయితే దేవుని యొక్క మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు నోరు తెరిచి ప్రార్థించాలి. నువ్వు నోరు తెరవకే, నువ్వు ప్రార్థన చేయకే మేలు పొందుకోలేకపోయావు. దేవుడు నీతోనే ఉన్నాడు, నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రార్థన చేస్తావు అని ఆయన కనిపెడుతున్నాడు. నీతో మాట్లాడదామని, నీకు మేలు చేద్దామని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు హృదయపూర్తిగా నోరు తెరిచి చిన్న ప్రార్థన. నువ్వే దేవుడికి దూరం అయిపోతున్నావు. నాకు సహాయం దొరకదు, నాకు మేలు చేయరు, నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేయరని దేవుడిని విడిచిపెడుతున్నావు. సోదరి సోదరుడా, మేలు చేయి దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అద్భుతము చేయి దేవుడు. అంధకారంలో కూర్చున్నా నీకు దేవుడు వెలుగుగా ఉంటాడు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా సహాయం చేసే దేవుడిని నమ్ముకో, మనుషులు కాదు. దేవుని కొరకు కనిపెట్టుకో, దేవుని మేలు కొరకు కనిపెట్టుకో. ఉదయకాల సమయంలో దేవుని పాదాలను పట్టుకోగలిగినట్లయితే, దేవుని పాదాలను పట్టుకోగలిగినట్లయితే నోరు తెరిచి ప్రార్థించే. మందిరంలో ఏనాడన్నా కనిపెట్టుకున్నావా? ఏనాడన్నా కనిపెట్టావా? దేవుడు మాట్లాడినట్లు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నట్లయితే, ప్రభువా నాతో మాట్లాడిన, నన్ను దర్శించు ప్రభువా అని నువ్వు కనిపెట్టుకోగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నీకు వెలుగులో ఉన్నాడు. నీవు పడిపోయినను తిరిగి లేవనెత్తే దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు. నువ్వు పడిపోయినను నేను నిలబెట్టే దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు. నువ్వు పడిపోయినను నువ్వు ప్రార్థించి కనిపెట్టుకున్నట్లయితే తిరిగి దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో అటువంటి దేవుని కొరకు మనం కనిపెట్టుకుందాం, అటువంటి దేవుని పాదాలు పట్టుకుందాం.
ప్రభువా నాకు సహాయం చేయనైనా, దేవా నాకు సహాయం చేయ ప్రభువా, దేవా నాకు మేలు జరిగించేయాలి. నా దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి ఆయన సన్నిధిలో గోజారినట్లయితే అంధకారంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, నిందల్లో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, వెలుగుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను, ఏ స్థితిలోనైనా దేవుడిని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని పాదాలు పట్టుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన మన రక్షక, అంధకారంలో జారిపోయాము, బలహీనమైపోయాం తండ్రి. ఆయన ప్రభు మా స్థితిగతులన్నీ జరిగిన దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, కనిపెడుతున్నాం. మా రక్షణకర్త యెహోవా, మాకు మేలు జరిగించువాడా, మాకు ఆశీర్వాదం ఇచ్చువాడా, మా స్థితిలో మాకు తోడుగా ఉండే, మా స్థితిలో మాకు తోడుగా ఉండే, మా స్థితిలో మమ్మల్ని బలపరచక కార్యం జరిగించమని, వచ్చిన ప్రేమను దీవించమని, ఆశీర్వదించమని, కావలసిన మేలుతో దీవెనతో ఆశీర్వాదం మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. మనం లేచి నిలబడదాం. పరలోకమున్న పరమ తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఎవరైతే దేవుని సన్నిధిలో రక్షణకర్త అయిన దేవునికి ప్రార్థన చేసి కనిపెట్టుకుంటారు, అటు వారికి ఏ స్థితిలో అయిన దేవుడు వెలుగుగా తోడే ఉండును గాక.